ఈరోజు వైజాగ్ పరిసరాల్లో ఉన్నాము. ఇది నార్త్, ఇటువైపు ఈస్ట్, ఈశాన్యం. చూడండి, ఈశాన్యంలో 9 ఇంచుల వెడల్పుతో పిల్లర్ వేశారు, 4 ఇంచుల వెడల్పుతో తూర్పు గోడ కట్టారు. ఇది 4 ఇంచుల పిల్లర్ బయటకు వచ్చింది. ఇటువైపు 1.5 అడుగుతో పిల్లర్ వేశారు, 4 ఇంచుల గోడ పెట్టారు. దాదాపు 1 అడుగు 2 ఇంచులు బయటకు వచ్చింది పిల్లర్. ఇలా ఈశాన్యం పిల్లర్ గోడ పార నుంచి బయటికి అనగా ఇంటి లోపలికి వస్తే ఇంత మేర ఈశాన్యం తగ్గిపోతుంది. ఈశాన్యం తగ్గితే జీరో వాస్తు అని అనేక వీడియోలో చెప్తున్నాను. దయచేసి ఇలాంటి పొరపాట్లు మీరు చేయవద్దని తెలియజేస్తున్నాను. ఒకవేళ ఈ పిల్లర్ దోషం పోవాలంటే ఈ 4 ఇంచుల గోడని ఈ పిల్లర్ 9 ఇంచుల గోడతో కంటిన్యూ తీసుకొని పోతే ఈ పిల్లర్ బయటకు వచ్చిన దోషం పోతుంది అని తెలియజేస్తున్నాను.